అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాలవండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు నిలబొట్టి డోర్లు నిలబొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చేతకాక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటంచెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడవు అవుతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు గొప్పడో కావు, జీవితంలో పనికి రాకుండా పోతావు అని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పది అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి, మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతూ ఉన్న బిడ్డను. మామూలు సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొట్టితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుముడు తిరుగుతూ ఉన్నావు. దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది, 2 సార్లు ఓడిపోయినా, నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు, నువ్వు బుద్ధి తెచ్చుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఈరోజు నేను చేసే పని ఏంటంటే, రేపు 25th 26 జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది. 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి, కొన్ని చేయలేవు, కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నిటి గిట ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని పార్టీలలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్, అది పార్టీ ప్రోగ్రాం కాదు. పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తినడానికి. నేను 30 సంవత్సరాలు 90 నుంచి రాజకీయాలలో ఉన్నాను. కొత్తగా లేము రాజకీయాలలో. ఏ ప్రోగ్రాంకి ఎవరు ఇవ్వాలో తెలుసు, మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతా ఉన్నాం. మేము అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు. మీరు చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి, మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దీని మీద పోలీస్ వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీతో మాట్లాడినా, ఐజీతో మాట్లాడినా, ఐజీ గిట్ట 4 గంటలకు వస్తూ ఉన్నాడు. సీరియస్గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో, ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే మన ప్రాంతంలో.
ఎక్కడో జరిగింది కాదు. మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది. ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు, దాని తర్వాత అంతా కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు, సమానంగా భాగస్వాములు అవుతారు. కానీ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీస్ వాళ్ళని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ను పార్టీ ప్రోగ్రామ్గా మార్చడం ఎవరి తరం కాదు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ నాయకులు అంటారు, మీరు ఏమంటారు? కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాంప్ ఆఫీసులో కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా ఆయన మీద అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మండల ప్రెసిడెంట్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా చెప్పు. అంటే ప్రజెంట్ లో రేవంత్ రెడ్డి వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, మీ ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. వాళ్ళనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేవలం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు, కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీసులో అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ ఫోటో ఉంటుంది, ఎందుకు కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. కండువా కూడా వేసుకుంటలేరని ఒక ఆరోపణ చేస్తున్నారు. అవి మస్తు ఉంటాయి కండువలతో ఏ సంబంధం? వెంకటి 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7 మంది 6 మంది ముఖ్యమంత్రితో టచ్లు ఉన్నాం. అన్న ఇంకో ఆరోపణ ఏంటంటే ఈ 10 ఏళ్ళు కాకుండా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లా పుట్టిన కొడుకులు వాళ్ళు, మా తోడ పుట్టిన కొడుకులు వాళ్ళు. నేను ఏం చెప్పిన ఇంతకుముందు, పరిజ్ఞానం లేని చిల్లరగాళ్ళు, పరిజ్ఞానం లేని చిల్లర వ్యక్తులు గుర్తుపెట్టుకొని. ఇప్పుడు గెలిచి 1 ఇయర్ అయినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్యలో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అధిష్టానము పూర్తిగా కరెక్ట్ స్పందించి ఎందుకు ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోండి. అనే ప్రస్తుతం మీరున్న కాంగ్రెస్ పార్టీలో 4 వర్గాలుగా నియోజకవర్గం ఏ వర్గమో తెలియదు. మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే పని చేసుకుంటూ పోతాడు. అంతే. ప్రజలకు సర్వీస్ చేస్తా, ప్రజలకు జవాబుదారీ ఉంటా, ప్రజల ముందు వాళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఇంకా బీఆర్ఎస్ నాయకుడుగానే చలామణి అవుతున్నారు వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చలామణి అవుతున్నారు అంటున్నారు, మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ పెంచుకుందామా తగ్గిద్దామా? స్ట్రెంత్ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. లీడర్ క్వాలిటీస్ ఏముంటాయి? పెంచుకోవడం ఏంటి, తగ్గించుకోవడం లేదు. తగ్గించుకుంటే అన్ఫిట్ లీడర్, పెంచుకుంటే మంచి లీడర్. నేను ఏం చెప్పిన ఇంతకుముందు, చిల్లి గవ్వ గుడ్డి గవ్వ అంత పరిజ్ఞానం లేని మూర్ఖులాలు చెప్తున్నా. ఇప్పుడు అంటే మీరు బీఆర్ఎస్ వర్గాన్ని మీ ఎమ్మడేసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ వర్గాన్ని మీ ఎమ్మడేసుకోవట్లేరు, వాళ్ళకి చెప్పట్లేరు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు. ఇప్పుడు ఎమ్మడేసుకోవాలంటే పొద్దుగాలేసి పెట్టుకో తిరిగారు. ఇప్పుడు అఫీషియల్ ప్రోగ్రామ్, అప్పుడు పార్టీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు 50 మంది వచ్చినా 100 మంది వచ్చినా మీరు పోవద్దారు. ఒక్క మనిషి మనల్ని మీరు మనుషులంతా కనబడదు. ఒక్క మనిషి అన్న ఇట పోయిన చూడ ఒకసారి, ఒక్క మనిషి. నాకు 100 మంది 200 మంది ఫోన్ చేశారు, పోతాం అలా ధర్నకాడికి పోతామని. వాళ్ళ సంగతి ఏదో తెలుస్తామని డిసైడ్ చేసి, వాళ్ళు తెలివిలేని మూర్ఖులకు మీరు తెలివిలేని ఆరు బాబు సపడా కూరని చెప్పారు. అరే అంత ఈజీగా ఉన్న అమ్మాయి అమ్మ